తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో ఈ ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే ప్రదీప్ సామల గారు అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ మాట, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. టానీ జాను గారు జాయింట్ సెక్రటరీ ఫర్ మాట, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్ ఫర్ మాట, వారి నేతృత్వంలో ఈ క్యాంప్ అంతా జరుగుతోంది. డాక్టర్ విజయ్ భాస్కర్ గారికి ఇదే మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ గణపతి రెడ్డి గారు ఆర్ఎండ్బి ఇంజనీర్ అండ్ చీఫ్, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ జనార్దన్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్, వారికి సాదర స్వాగతం, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరుళ్ కుమార్ గారు మీసు ఇన్ఛార్జ్, ఈ 117 ఐ క్యాంప్స్ జరిగిన దాంట్లో ద మీసు ఇన్ఛార్జ్ అరుళ్ కుమార్ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ హరి ఈపనపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫిలిం ఫెడరేషన్, టెలివిజన్ ఫెడరేషన్ మెంబర్స్ చాలా మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ శ్రీ పిఎస్ఎన్ దొర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ట్రెజరర్ శ్రీ వి సురేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి అబ్బాయి ఫౌండేషన్ ప్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, మీరు చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంత చక్కటి నోబుల్ కాజ్ అయిన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మన అమెరికా తెలుగు అసోసియేషన్, మనం అమెరికాలో ఎన్నో అసోసియేషన్ చూసాము, కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా 5,000 మంది మెంబర్స్గా ఒక అసోసియేషన్ గత 1 ఇయర్లో ఫామ్ చేసి కొన్ని వందల కార్యక్రమాలు అమెరికాలో అలాగే ఇండియాలో చేయడం, దానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్ గనగోని గారు, అలాగే ఆ బోర్డులో డైరెక్టర్స్గా ప్రదీప్ గారు, టానీ గారు, అలాగే హెప్పనపల్లి హరికుమార్ గారు, దాంతోపాటు ఇక్కడ విచ్చేసిన ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ సభ్యులందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన అమెరికా తెలుగు అసోసియేషన్ గత వారం నుంచి తెలంగాణలో, ఆంధ్రాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కేవలం ఇతర అసోసియేషన్ లాగా కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందున్నాం. అందరికీ నమస్కారం. అసలు నన్ను పిలుస్తారు ఇక్కడ మాట్లాడడానికని నేను అనుకోలే, ప్రిపేర్ అయ్యి రాలేదు. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి, అలాగే శంకర్ నేత్రాలయ వారికి, అలాగే సుమగారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్, అంటే వేదిక మీద ఉంటుంది కదా, సో సభా మర్యాద పాటించాలి. వీళ్ళందరూ నేతృత్వంలో ఇంతమంది నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా
క్యాట్రాక్ట్ అనేది జరుగుతోంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. దానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం నిజంగా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. సో రావడమే కాకుండా వచ్చిన తడువే మీ అందరికీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్ తాలూ ఖర్చులు అన్నీ ఇస్తానంటే ఆయన గొప్ప మనసుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి. ఏదేమైనా ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 200-300 మంది నాకు బాగా పరిచయం, అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు. సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో, అంటే శంకర్ నేత్రాలయ అంటే మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మాటా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు, దాంతోపాటు ఈ కార్యక్రమం పాల్గొన్న దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు, ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు, విజయభాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్, శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు, అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమా కనకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత బిజీగా ఉండు ఇక్కడ అమ్మ చెల్లెమ్మ ఇంత బిజీగా ఉండు, ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం, ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం. ఆమె గురించి అందరికీ తెలుసు, ఆమె కళ, ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం ఆమెకు. ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయ మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది. ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం. దాంతోపాటు పాల్గొంటున్న డాక్టర్స్కు, మద్రాసుకి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శంకర్ నేత్రాలయ వారిని అభినందిస్తూ, ఇంకా కూడా ఫ్యూచర్లో మీరు మాకు సమయం ఇచ్చి మాటతో పాటు ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తారు కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమానికి మా తెలంగాణకు కూడా సమయం ఇవ్వాలని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తూ, నూతనంగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు అండగా ఉండటానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, గతంలో పేదవాళ్ళు జబ్బులు వస్తే డబ్బులు గట్టలేక మరణించే పరిస్థితి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతూ ఆ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే, పేదవాళ్ళు వాళ్ళకి ఏమైనా జబ్బులు వస్తే అప్పు ఇచ్చేవారు ఉండరు వాళ్ళకి, ఎందుకంటే అప్పు ఏడుకెళ్ళి తీరుస్తావు నువ్వు కూలీ నాలి చేసుకునే వాళ్ళకని. అందుకని ఆ రోజు ఆలోచించి 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ లేకుండే. ఆ తర్వాత ఒబామా గారు వచ్చిన తర్వాత ఒబామా కేర్ అని పెట్టిండు. అందుకనే మా ప్రభుత్వం పేదల పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రాథమిక విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటుంటూ ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉంటూ ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీ కోరికలు, మీ బాధలలో పాలు పంచుకుంటూ ముందుకు పోతామని, అలాగే ఇక్కడ మా సుమా గారికి కూడా ఒక రెగ్యులర్గా టచ్లో ఉంటూ శంకర్ నేత్రాలయ వారి సమయం తీసుకొని మీరు ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత 200 మంది వరకు సర్జరీ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా
వచ్చిన వాళ్ళు ఇంకా 3 రోజుల సమయం ఉన్నది కాబట్టి ఇంకెక్కువ రావచ్చు బహుశా. ఎందుకంటే టీవీలలో పేపర్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా తెలియజెప్తే పేదవాళ్ళు శంకర్ నేత్రాలయ లాంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి. 5 రోజులలో 200 మంది చేస్తారా? ఎంత చేయగలిగితే అంత చేయండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో కానీ సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం. అందరూ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లో కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం. అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆపరేషన్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే మీలో టెస్ట్లలో ఒక 500 మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్ అంటే మీరు 200 చేయగలిగితే 300 మందికి 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతైనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది, ప్రభుత్వం తరఫున కాదు, నా సొంతంగా. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు సొంతంగా కూడా చేయాలని నాతో పాటు సమాజంలో ఉన్న చాలామంది కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు మీకు సరిపోని సంపాదించుకున్న తర్వాత మీలో సమాజంలో ఉన్న పేదలకు అంతో ఇంతో సహాయం చేసినప్పుడే మనకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది. నీ సంపాదనకు అర్థం ఉంటుంది. నీ తెలివితేటలతో బాగా సంపాదించుకొని నీ కొడుకు బిడ్డలు నీ చుట్టాలే బాగుంటే కాదు నీ పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన రావాలి. ఉదాహరణకు బయట చూసినాం మనం అమెరికా లాంటి దేశంలో బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వేల లక్షల కోట్లు సంపాదించి వారి తర్వాత ఏం చేసిందంటే వాళ్ళిద్దరు కొడుకులకు 50 లక్షల రూపాయలు ఒక ఫ్లాట్ వరకు ఇచ్చి వారెన్ బఫెట్ గారు మొత్తం కూడా మిలిండా ఫౌండేషన్ డొనేట్ చేసిందంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి డొనేట్ చేసి ఆయన కష్టపడి 40 ఏళ్ళు సంపాదించి. మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొద్దిగా చేస్తుంది తప్ప పేదలకు పంచిచ్చే మన భారతదేశంలో అలవాటు తక్కువ. మీరు అమెరికా కాదు ఏ దేశంలో ఎన్నో దేశాలని తిరిగాను. 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గతంలో ఐటీ మినిస్టర్గా కలిసినప్పుడు అందరికీ ఇదే మాట చెప్పేవాడిని. మనం బాగుంటే చాలు, మన గ్రామంలో ఉండే పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి, మీరు అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేవాడిని. అందుకే ఈరోజు నా వంతు బాధ్యతగా శంకర్ నేత్రాలయ కానీ మాట కానీ టాటాను చూసినాం, ఆటాను చూసినాం, తానాను చూసినాం, ఇవాళ మాటాను చూస్తున్నాం. మాట ఇచ్చిందంటే మాట మీద ఉండండి. మీరు ఎన్నో వేల మైళ్ళు పోయి కష్టపడి సంపాదించుకొని మీ బంధువులని అందరినీ వదిలిపెట్టుకొని అక్కడ కష్టపడి మీరు ఇవాళ $15,000 చెల్లించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈచ్ అండ్ మెంబర్ని అడ్వైజరీ బోర్డుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాంతోపాటు నా కాంట్రిబ్యూషన్ ఎల్లప్పుడూ కూడా మాటకు ఉంటుంది, అలాగే శంకర్ నేత్రాలయకు ఉంటుంది, అలాగే మా చెల్లెమ్మ సుమ గారికి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వాళ్లకు, అలాగే మన దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకు. నాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నా కానీ R&B మినిస్టర్, నేషనల్ హైవే మినిస్టర్గా బిజీగా ఉండి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ టైమే లేకపోతున్నాను. తప్పకుండా వాళ్ళకు కూడా ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల కోసం ఏం చేయాలని ఒక ప్లాన్ చేసి మా దగ్గర ఉన్న స్థలంలో 3.5 ఎకరాలకు 4 గ్రామ్ కూడా ప్రైమ్ స్థలం ఉన్నది. గతంలో మిస్యూజ్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ అని ఆపించి అక్కడ పేద ఆర్టిస్టులకు ఇల్లు కట్టించే ఫ్లాట్స్ 4 గ్రామ్ కూడా అంటే చాలా ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు ఉంటుంది. 3.5 ఎకర్స్లో ఫ్లాట్స్ కట్టియాలనే ఆలోచనతో గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేసి కొత్తగా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మినిస్టర్గా ఏ బాధ్యతన ప్రతి పేదవానికి చెందాలి కాబట్టి దాన్ని కూడా చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున కూడా మాటా వారికి, శంకర్ నేత్రాలయ వారికి, సుమ గారికి, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా గవర్నమెంట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా సేపు ఉండాలని అనిపిస్తున్నది నాకు. కానీ ఇలా మండే ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండే ప్రజలకి వెళ్ళి విజ్ఞాపన పత్రాలు తీసుకొని డేట్ ఇస్తాం ముందే కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తారు, వాళ్ళని కలిసే కార్యక్రమం ఉన్నది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.
కార్యక్రమంలో పాల్గొంటున్న మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వారికి కూడా స్వాగతం. అందుకని వాళ్ళ సోదరులు కూడా అక్కడ గతంలో మీకు అడ్వైజర్గా ఉండే మాలినాగిరెడ్డి గారు, మాలిరెడ్డి గారు, మా ఈఎన్టీ గారు, అలాగే రాజీవ్ గారికి కూడా నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ వారు మీరు మార్నింగ్ టిఫిన్, మంచినీళ్ళు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఈ సోదరి మండలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన అమెరికన్ తెలుగు సంఘం స్పాన్సర్ చేస్తున్నటువంటి ఫ్రీ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ క్యాంప్ ఈ రోజున స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 19 కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారి మీసు బస్సు మొట్టమొదటిసారిగా తెలంగాణకి తీసుకొని రావడం జరిగింది. ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ జరగబోతూ ఉన్నాయి. దీనికి కంప్లీట్గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయరే ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో మన అమెరికన్ తెలుగు సంఘం. మనందరిది ఒకటే మాట, అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో స్థాపించారు. ఇలాంటి చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు. వీరితో కలిసి నా ఎఫ్ఎఫ్జే అనేటువంటి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వారితో పార్ట్నర్షిప్ చేస్తోంది. వీలైనంత మందికి సేవా కార్యక్రమాలను చేయాలి అనేదే ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం. ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే, ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అయితే ఆల్రెడీ ఫ్లైయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టెలివిజన్ అండ్ ఫిలిం ఫెడరేషనే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. అయినా సరే సత్సంకల్పంతో అలాగే సహృదయంతో మన మాట వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ కేవలం ఒకరోజు క్యాంప్ కాదు, ఇది దగ్గర 8 రోజుల పైన క్యాంపు. 3-4 రోజులు ఓన్లీ స్క్రీనింగ్కే అవుతుంది. ఆ తర్వాతే సర్జరీలు అన్నీ మొదలవుతాయి. దానికి గాను ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు శంకర్ నేత్రాలయ తమిళనాడు నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేస్తున్నారు 2-3. వాళ్ళందరూ స్క్రీనింగ్ చేస్తారు, అందరినీ కూడా చూస్తారు. అండ్ మనకి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, ఎవరికైతే ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు. దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ గణగోని గారు మాట్లాడతారు. తెలుగు అసోసియేషన్ గత సంవత్సరం ప్రారంభమై 10 నెలలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారిగా అమెరికాలో మాటా సేవ డే సందర్భంగా మాటా మన యొక్క సుమా కనకాల గారి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ శంకర్ నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ ఆర్గనైజేషన్ వీరందరితో కలిసి టిఎఫ్ఎఫ్ యొక్క కార్మికులకు అందరికీ కూడా ఈరోజు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల లోపల మాట ఇంకా ఎన్నో డిఫరెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. కానీ ఇది మొట్టమొదటి క్యాంపు మాటా తరఫున జరుగుతున్నది. 10 రోజులు అంటే 8 రోజులు స్క్రీనింగ్, అది తర్వాత మిగతా పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నది. దాదాపు మొత్తం
డే 1 to డే 11 వరకు ఎండ్ అయ్యే వరకు 11 రోజులు అవుతుంది పూర్తిగా. ఈ 11 రోజులు ఏ ఒక్క సంస్థ కూడా ఇంతవరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. దానికి అంతటికీ ముఖ్య కారణం ఆ మాటకు సహకరించినటువంటి సుమ గారికి, ఈ మన ఫెసిలిటీని, మన యొక్క స్టేడియంని ఫ్రీగా అందించినటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్కి మాటా తరఫున మా యొక్క ధన్యవాదాలు. రాబోయే రోజుల లోపల మీరు మాటా సంస్థను ఇంకా డిఫరెంట్ లెవెల్లో చూస్తారు. రాబోయే సంవత్సరం కాకుండా ఈ సంవత్సరమే మేము మొట్టమొదటి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మాటా కన్వెన్షన్ అనేది ఏప్రిల్ 13, 14 అమెరికాలో 1.5 రోజుల్లో మనం ప్రారంభం చేస్తున్నాము. ఈ కన్వెన్షన్లు మిగతా కన్వెన్షన్ల కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంస్థ, కొత్తగా ఏంటి డిఫరెంట్ అని అందరూ అడుగుతున్నారు. మేము 2.5 రోజులు కాకుండా 1.5 రోజులే అతి తక్కువ ఖర్చుతో మన యొక్క ఈ కన్వెన్షన్ చేసి ఆ యొక్క ఫండ్స్ ఏదైతే ఎక్సెసివ్ ఉన్న ఫండ్స్ అన్ని కూడా సేవా కార్యక్రమాలకు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ఇండివిజువల్గా కాకుండా ఎవరైనా సరే లైక్ మైండెడ్ పీపుల్, లైక్ వి డిడ్, దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది గుడ్ పీపుల్. మనము సేవ చేయాలని ఏ సంస్థ ముందుకొచ్చినా కూడా వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నది. 4 సంస్థలు కలిసి పనిచేస్తేనే ఇంకా ఎక్కువ మందికి సహాయం అందుతుంది అండ్ ఎఫెక్టివ్గా జరుగుతుంది అండ్ నీడికి రీచ్ అవుతుంది. ఆ రకంగా మాటా సంస్థ ముందుకెళ్తున్నది. మీరు ఈరోజు అందరూ వచ్చేసేసి చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. టీఎఫ్ఎఫ్ టీమ్కి అందరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా ఏంటంటే సార్ చెప్పినట్టుగానే టెలివిజన్ ఫెడరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు ముందుండి దగ్గరుండి ఫాలోఅప్లు అన్నీ చేసి ప్రెసిడెంట్ రాకేష్ గారు, అలాగే విజయ్ కుమారు ఈరోజు ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మనకి రావడానికి చాలా హెల్ప్ చేశారు. సో టెలివిజన్ ఫెడరేషన్ వారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఫిలిం ఫెడరేషన్ వారు కూడా మనకి చాలా సహాయాన్ని అందించారు, వారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక అరుణ్ కుమార్ గారే మొత్తం ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. ఇప్పటి వరకు 117 ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో. మీరు చూస్తున్నటువంటి ఈ బస్సు లోపలికి వెళ్తే మేము ఇందాకే చూసాము. ఇట్ ఈస్ లైక్ అ పర్ఫెక్ట్ ఆపరేషన్ థియేటర్ లాగా 2 బస్సుల్ని కలిపి తయారు చేయడం జరిగింది. అంటే కరెక్ట్ స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రాపర్గా శంకర్ నేత్రాలయ పేరు మనందరికీ తెలిసిందే, ఒకటే శంకర్ నేత్రాలయ చెన్నైలో ఉంది. అందుకనే ఇప్పుడు ఈ బస్సు రూపంలో ఇండియా మొత్తం ఇరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ దట్ హస్ బీన్ కాజ్డ్ త్రూ ఏజ్ ఆర్ డిజీజెస్ ఆ ప్రయత్నంగా వీళ్ళు సాగుతున్నారు. దీనికి శంకర్ నేత్రాలయ USA ఫౌండేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. బాలా గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ సార్. డాక్టర్ SS బద్రీనాథ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్.